ఆదికాండం 32వ అధ్యాయం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానాయము అని పేరు పెట్టెను. యాకోబు ఏదోమ దేశమున అనగా షెయరు దేశమున తన సహోదరుడైన ఏశావు నొద్దకు ఆ దేవదూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభు నాకిది తెలియజేయనంపితునని నీ సేవకుడైన యాకోబు అరుణని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకుని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభజించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసిదనని నాతో చెప్పిన దేవుడైన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నైన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. అప్పుడు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల, నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అట్లతడు, నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచిదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెను, మీరు, ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలెను. 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికందరికీ ఆజ్ఞాపించాను. అతడు ఆ కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను.
యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. అప్పుడు ఆ రాత్రి అంతయు యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడ గూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూటు వసిలెను. అప్పుడు ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. అప్పుడు ఆయన, నీ పేరేమని అడుగుగా అతడు యాకోబని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ ఆశీర్వదించాను. అలా జరిగిన తర్వాత యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలులు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. ముగింపు. యాకోబు దేవునితో పోరాడి తన భయాలను జయించి ఆశీర్వాదాన్ని పొందాడు. దేవుని సమక్షంలో మన వేదనలు, మన విజ్ఞాపనలు బలవంతంగా కాదు, అవి మన అంతఃకరమైన విశ్వాసానికి ప్రతిఫలం. ఈ అధ్యాయంలో యాకోబు ఏశావుతో ఎదుర్కొనబోతున్న సమయంలో గల భయం, దేవునితో ఒంటరిగా గడిపిన ఆ రాత్రి, దేవునితో గల సంఘర్షణ, ఇవన్నీ ఒక మానవుడి లోపాల తీయని పోరాటాన్ని చూపిస్తాయి. అతడు భయంతో ప్రార్థించాడు, తనదైన ప్రయత్నాలు చేశాడు, కానీ చివరకు దేవుని సన్నిధిలో కంగారు పడుతూ పోరాడి ఒక కొత్త జీవిత దిశను పొందాడు. ప్రతి భయాన్ని దేవుని ముందుంచు, ఆయనే శాంతి ఇచ్చేవాడు. దేవునితో గల పోరాటం వలన ఆశీర్వాదం లభిస్తుంది. పాత మనిషిని వదిలి కొత్త పిలుపుతో ముందుకు సాగాలి. ఇజ్రాయేలు, దేవునితో పోరాడే ధైర్యమే నిజమైన ఆశీర్వాదానికి దారి. యాకోబు ఒక పేరు కాదు, అనుభవించిన ప్రయాణం. సందేశం: ధైర్యం, నమ్మకం మరియు క్షమాపణ మన జీవితాలను మారుస్తాయి. దేవుని ఆశీర్వాదంతో మనం శాంతిని పొందుతాము. అంతరంగంలో దేవునితో పోరాడిన యాకోబు శారీరకంగా బాధపడి ఆధ్యాత్మికంగా ఎదిగాడు. దేవునితో గల ఒక నిజమైన సంఘర్షణ మనలను మారుస్తుంది. పాతవాడిని వదిలి క్రొత్త పిలుపుతో నడిపిస్తుంది. అందరూ మన బలం కోసం కాకుండా మన ఉద్దేశం కోసం దేవుడిని చూస్తారు, కానీ దేవుడు మాత్రం మన హృదయాన్ని చూస్తాడు. భయంతో ప్రార్థించగలిగితే విశ్వాసంతో నడవగలగాలి. ప్రతి మానవుడు దేవునితో తాను ఎదుర్కోవాల్సిన క్షణం ఉంటుంది. మార్పు నొప్పితో వస్తుంది, కానీ అది ఆశీర్వాదానికి మార్గం. యాకోబు ఇకపై ఇజ్రాయేలు, దేవునితో గెలిచిన ఇజ్రాయేలు.